హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తోటకూర పులుసు తయారు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అత్తయ్య తోటకూర పులుసు తయారు చేస్తున్నారు. ఈ తోటకూర పులుసు సేమ్ మనకి ములక్కాడ పులుసు లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర కాడలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. మంచి హెల్తీ రెసిపీ అండి. డైట్లో కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం లావుగా ఉన్న తోటకూర కాడల్ని తీసుకోవాలి. ఇప్పుడు కాడపై ఉన్న పీస్ని ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఇలా కాడపై ఉన్న పీస్ని తీసేసుకోండి. ఇలా మిగతా కాడలను కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ములక్కాయలు ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి చూసేద్దాం. తోటకూర కాడలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, పసుపు, ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేగించాలి. ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 3 సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తోటకూర కాడల్ని వేసుకోవాలి. ఇలా పెద్ద కాడల్ని తీసుకొని ములక్కాడలా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు తోటకూర కాడల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1/2 టీ స్పూన్ చింతపండు గుజ్జు వేయాలి. చింతపండు మీకు పులుపుని బట్టి వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ బెల్లం, మీకు స్వీట్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 లీటర్ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. మీకు కావాలంటే మీకు సరిపడా పులుసుని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, పులుసుగా ఉంటే బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం థిక్గా కావాలంటే ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, మనకి ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ మనకి తోటకూర పులుసు తయారైపోతుంది. మంచి హెల్తీ రెసిపీ అండి. మీకు ఈ తోటకూర కాడలు దొరికినప్పుడల్లా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, యమ్మీ అండ్ టేస్టీ తోటకూర పులుసు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.